యాహ్! 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 పాపం రానీలేమ్మా రానీలే రాని రాని రానీలే రాని రాని పాపం. రానీలేమ్మా 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 రాని. రాని 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 ఏమయ్య రాని ఏ ఏ ఏ ఏ ఏ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం వచ్చిన వార్తలు అన్నిటి మీద ఇప్పుడు మనం ఒక లుక్కు వేసేద్దాం. ముందుగా ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ కోసం చూసుకుంటే ఈ వీక్ పెద్దగా నోటబుల్ రిలీజెస్ ఏవి లేవన్నమాట. సో థియేటర్కి వెళ్ళే పని కొంచెం తగ్గింది. ఆఫ్టర్ ఆ లాంగ్ గ్యాప్ ఇలా ఫ్రైడే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఉంటే సినిమాలు ఏవి లేవట్రా ఇంట్లో ఖాళీగా ఉన్నావు అని చెప్పి మా అమ్మ అడిగిందన్నమాట. సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ గ్లింప్స్ కోసం ముందుగా ఒక లుక్ వేసేద్దాం. శర్వానంద్ గారి మనమే మూవీ టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ దేవదాసు, సమంతకం అనే మూవీని డైరెక్ట్ చేసినటువంటి శ్రీరామ్ ఆదిత్య గారు. టీజర్ విషయానికే వస్తే బ్యూటిఫుల్‌గా ఉంది మామ. టీజర్ చూస్తుంటే సినిమా హిట్ అవ్వుద్ది అన్న వైబ్ అయితే క్రియేట్ అయ్యింది. అలాగే ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారు ఇద్దరు ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డార్లింగ్ అనే పదం మీద యుద్ధం చేసుకున్నారు. ఏంట్రా వీళ్ళ గోల అని అనుకునే లోపే ఇదేదో న్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అని చెప్పి జనానికి కూడా అర్థమయ్యింది. అంతే డార్లింగ్ వై దిస్ కొలవెరీ అంటూ మూవీ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. అండ్ కార్తికేయ గుమ్మకొండ గారు 'భజే వాయువేగ' అనే మూవీ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఆయన మూవీ డీసెంట్ అనిపించింది అంతే. అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ స్క్రీన్ మీదకి నారా రోహిత్ గారైతే వస్తున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ 'సుందరకాండ' మూవీనైతే అనౌన్స్ చేశారు. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న 'ప్రతినిధి 2' ట్రైలర్‌ని కూడా వదిలారన్నమాట. అంత ఏం లేదు. ఓకే. ఓకే అన్నట్టుగా అనిపించింది ఆ ట్రైలరు. నెక్స్ట్ 'సామజ వర్గమన' పేరు. శ్రీ విష్ణు గారు, రెబా మోనికా గారు ఇద్దరు ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కోసం అని చెప్పి జోడీ కట్టబోతున్నారు. ఆల్రెడీ 60% షూట్ కూడా అయిపోయిందట ఈ మూవీకి సంబంధించి. ఇంకా ఈ వారం వచ్చిన అప్డేట్స్‌లో నాకు బాగా నచ్చిన అప్డేట్ 'మిరాయ్' మూవీ గ్లింప్స్. గ్లింప్స్‌లో క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. పర్టిక్యులర్‌గా 'తేజ సజ్జా' గారిని గ్లింప్స్‌లో చూపించిన తర్వాతైతే హాలీవుడ్ మూవీ ఫీల్ క్రియేట్ అయింది నాకైతే. పైగా తీసుకున్న కాన్సెప్ట్‌తో సహా చాలా కొత్తగా ఉంది. మేబీ మీలో కొంతమందికి 'అశోక 9' సీక్రెట్ మెన్ ఎవరు అన్న విషయం మీద డౌట్ ఉండే ఉంటది. కంగారు పడొద్దు. దీనికి సంబంధించి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో వీడియో చేశాను. లింక్ కామెంట్స్‌లో పెడతాను. తప్పకుండా చూసేయండి. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది వీడియో కూడా. ఇంకా 'మిరాయ్' మూవీ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారట. 18th April 2025న 3Dలో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఈ మూవీలోని మంచు మనోజ్ గారు యాంటాగనిస్ట్ రోల్‌ని ప్లే చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ గ్లింప్స్‌లోనైతే ఆయననెక్కడా చూపించలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 20th May మనోజ్ గారి బర్త్‌డే సందర్భంగా ఆఫీషియల్‌గా ఈ విషయాన్ని చెప్తారని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్. అలాగే విశాల్ గారి 'రత్నం' మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. అంత గొప్పగా ఏం లేదు ట్రైలరు. మిగతా అప్డేట్స్ కోసం చూసుకుంటే 'కంగువా' పోస్టర్‌నైతే రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ గురించైతే క్లారిటీ ఇవ్వలేదు ఆ పోస్టర్‌లోని. అలాగే అల్లరి నరేష్ గారి 'ఆ ఒక్కటి అడక్కు' మూవీని May 3న రిలీజ్ చెయ్యబోతున్నారట. 'అర్ణమణి 4' తెలుగు వెర్షన్ 'బాక్' April 26న రిలీజ్ అవ్వాలి. కాకపోతే May 23కి పోస్ట్‌పోన్ చేసేశారు. నితిన్ గారి 'రాబిన్ హుడ్' మూవీ 20th December 2024కి షెడ్యూల్ చేసుకున్నారు. అలాగే 'తండేల్' మూవీ కూడా అక్టోబర్ నుంచి 20th Decemberకి పోస్ట్‌పోన్ అవుతున్నట్టుగా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకీ ఆ మూవీ పోస్ట్‌పోన్‌కి కారణం ఏంటో మన మామ బ్రోని అడిగి తెలుసుకుందాం. మామ బ్రో సంగతేంటి? ఏం లేదు మామ. ఇప్పుడే టిఫిన్ చేశాను. మధ్యాహ్నం ఏం తిందామా అని చెప్పి ఆలోచిస్తున్నా. నేనడుగుతుంది నీ సంగతుల గురించి కాదు, సినిమా గురించి. సారీ మామ, మర్చిపోయాను. సర్లే విషయానికి వచ్చేస్తే ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనం. కొంచెం ఓవర్ అయింది కదా. సరే, తండేల్ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అక్టోబర్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఉన్నాయి. ఆ తలకాయల మధ్యలో మా తలకాయ పెట్టామనుకోండి, టైట్ కాంపిటీషన్ వల్ల మా సినిమాని అమ్మోరికి ఎక్కడ బలిచ్చేస్తారేమో అన్న భయంతో మా సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటున్నాము అని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారని చెప్పి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ. మరేమో నాకు తెలీదు. ఓకే. కానీ ఇంకొక క్రేజియస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 'మంచు విష్ణు' గారి 'కన్నప్ప' మూవీలోని అక్షయ్ కుమార్ గారు కూడా ఒక క్యామియో ప్లే చేస్తున్నట్టుగా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. నాకు అర్థం గాక అడుగుతాను. అది సినిమా అనుకుంటున్నారా? లేకపోతే క్యామియోలో గంప్ అనుకుంటున్నారా? అంతమందిని పెడుతున్నారేటి? మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు
ఇంకెందుకు హాలీవుడ్ నుంచి టామ్ క్రూజ్ గారిని, మార్స్ నుంచి ఏలియన్స్‌ని వీళ్ళని కూడా తీసుకొచ్చి మీ సినిమాలో క్యామియోస్ కింద పెట్టేసుకోండి అని జనం మాట్లాడుతున్నారన్నమాట. అరే నిజం చెప్పు, నీ ఇన్నర్ ఫీలింగ్ ని జనం మీద తోసేస్తున్నావు కదా. ఇంకొక విషయం ఏంటంటే వరస పెట్టి 2 సినిమాల సీక్వెల్స్‌ని ఒకటే రోజు అనౌన్స్ చేశారు. ఒకటి 'మ్యాడ్ స్క్వేర్'. మొదట 'మ్యాడ్' మూవీ సీక్వెల్‌కి 'మ్యాడ్ మ్యాక్స్' అనే పేరు పెడుతున్నట్టుగా చెప్పారన్నమాట. కాకపోతే 'టిల్లు స్క్వేర్' అనేది క్లిక్ అవ్వడం వల్ల 'మ్యాడ్' సీక్వెల్‌కి కూడా 'మ్యాడ్ స్క్వేర్' అన్న పేరునే పెట్టారు. అంతేకాకుండా 'ప్రేమాలు 2' కూడా అనౌన్స్ చేశారు. పోస్టర్ బట్టి చూస్తుంటే ఈసారి రాజస్థాన్‌లో ఉంటాదేమో కథ మొత్తం అన్న డౌటొచ్చింది. ఇంతకీ వీటికి సీక్వెల్స్ అవసరం అంటారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్‌లో చెప్పండి. రీమేక్‌ల గురించి జనాలు ఆలోచించడం మర్చిపోతున్న టైంలో ఆల్రెడీ తెలుగులో డబ్ అయిపోయి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నటువంటి 'జయ జయ 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 హే' మూవీని తరుణ్ భాస్కర్ గారు తెలుగులో రీమేక్ చేస్తున్నారట. మరి ఏ ఉద్దేశంతో, ఏ ఇంట్రెస్ట్‌తో ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి వార్త. 'కల్కి 2898 ఏడీ' మూవీలోని అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నటువంటి అశ్వత్థామ రోల్‌కి సంబంధించినటువంటి గ్లింప్స్‌ని 7:21 PMకి ఈరోజు స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పి ఒఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఐపీఎల్‌ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారండోయ్. అలాగే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ గ్లింప్స్‌లో ఉండొచ్చు అని చెప్పి సమాచారం వస్తుంది. సో గ్లింప్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి మనం కూడా తెలుసుకుందాం. ఇంకా నార్త్ ఇండియాలో మన తెలుగు సినిమాల హవా మామూలుగా లేదు మామ. నార్త్ ఇండియన్ రైట్స్‌కి సంబంధించినటువంటి బిజినెస్ డీటెయిల్స్ అనేవి బయటకి వచ్చాయి. 'దేవరా' మూవీ 45 క్రోర్స్, 'గేమ్ చేంజర్' మూవీ 75 క్రోర్స్, 'కల్కి' మూవీ 100 క్రోర్స్, అలాగే 'పుష్ప' మూవీ 200 క్రోర్స్ పెట్టి నార్త్ ఇండియా రైట్స్‌ని ఏఏ ఫిల్మ్స్ ఇండియా వాళ్ళు కొనటం జరిగింది. బట్ 'దేవరా' మూవీ విషయంలో మాత్రం ఏఏ ఫిల్మ్స్ ఇండియా వాళ్ళతో పాటు ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. వీటన్నిటిలో చూసుకుంటే 'పుష్ప ది రైజ్' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల, రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ వల్ల దొరికిందే ఛాన్స్ అని చెప్పి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్‌ని ఎక్కువ రేట్స్‌కి కొంటున్నారు, అమ్ముతున్నారు కూడా. 'పుష్ప ది రూల్' ఓటీటీ రైట్స్ ఆల్మోస్ట్ 250 క్రోర్స్‌కి సేల్ అయ్యిందని చెప్పి ఇన్ఫర్మేషన్. అలాగే నార్త్‌లో ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా జరగనంత ఎక్కువ బిజినెస్ జరిగింది. అదే 200 కోట్లు. టోటల్‌గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ 1000 క్రోర్స్ వరకు సేల్ అయ్యిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఎంత రేట్‌కి పూర్తి బిజినెస్ అనేది అయ్యిందో మనకి ఫ్యూచర్‌లో అయితే తెలుస్తుంది. ఇన్ కేస్ నిజంగానే 1000 క్రోర్స్ మార్క్‌ని టచ్ చేసిందంటే దిస్ ఈజ్ రియల్లీ హ్యూజ్ అనే చెప్పాలి. ఇండియన్ సినిమాలో ఒక సినిమాకి ఈ రేంజ్‌లో బిజినెస్ అవ్వడం ఇదే మొదటిసారి అవ్వుద్ది. అలాగే 'దేవరా' మూవీ తెలుగు స్టేట్స్ రైట్స్ కోసం అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్, ఎస్వీసీ ప్రొడక్షన్ హౌస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పోటీ పడుతున్నట్టుగా న్యూస్ వచ్చింది. బట్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ విషయంలో నాగవంశీ గారైతే రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి 'దేవరా' తెలుగు స్టేట్స్ రైట్స్ ఎవరి చేతుల్లోకి వెళ్తాయో చూడాలి. అలాగే 20th మేన ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా మోస్ట్‌లీ 'దేవరా' ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అవ్వుద్దని చెప్పి టాక్ నడుస్తుంది. ఇంకా ఓటీటీ రిలీజెస్‌లో కూడా ఈ వీక్ పెద్దగా ఏం లేవు. బట్ 'జెర్సీ' అండ్ 'హ్యాపీ డేస్' మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ 'జెర్సీ' మూవీ క్లాస్ సినిమా, ఎవడెళ్తాడురా రిలీజ్‌కి అని చెప్పారన్నమాట. బట్ బీభత్సంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ సినిమాని థియేటర్స్‌లో. సో ఇంతటితో వార్తలు సమాప్తం. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వార్తల్లో మీకు బాగా నచ్చి, మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన అప్డేట్ ఏటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడతాను కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.